తను చివరి వరకు చూడండి. ఒక ఇద్దరు శివభక్తులు పుణ్య దంపతులు ఇద్దరు మరి తన 3 ఏళ్ల కుమారుడితోటి కాశీ పట్టణంకి వెళ్ళారంట. మరి కాశీలో పరమేశ్వరుని దర్శించుకొని గంగలో స్నానం ఆచరించారంట. ఆ 3 ఏళ్ల బాలుడికి ఆ గంగలో తన పిడికిల్లో పట్టినంత ఒక శివలింగం దొరికిందంట. మరి ఆ శివలింగాన్ని ఏదో ఆట వస్తువు అనుకొని తన ఇంటికి తెచ్చుకున్నాడంట. ఆ ఇంటికి తెచ్చుకున్నటువంటి ఆ శివలింగాన్ని ఆ పిల్లవాడు వాళ్ళమ్మ వాడికి స్నానం చేస్తే ఆ శివలింగానికి కూడా వాడు నీళ్లు పోయడం, అలాగే వాడికి పాలు ఇస్తే ఆ పాలల్లో కొన్ని పాలు ఆ శివలింగానికి పోయటం, అలాగే వాళ్ళమ్మ వాడికి ఏదైనా తినడానికి పెడితే ఆ యొక్క శివలింగానికి కూడా అందులో కొంచెం పెట్టడం, ఇలా చేసేవాడంట. అలా అబ్బాయి పెరిగి పెద్దయ్యి 18 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మరి అబ్బాయి భవిష్యత్తు తెలుసుకుందామని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ జ్యోతిష్యుడు ఆ అబ్బాయి జాతకాన్ని చూసి ఈ అబ్బాయికి 18 ఏళ్ళ తర్వాత చాలా పెద్ద గండం ఉన్నది కాబట్టి ఆ గండాన్ని ఎవరూ తప్పించడం కష్టమని చెప్పాడంట. వెంటనే ఆ విషయం తెలుసుకున్న ఆ తండ్రి చాలా బాధతోటి తన భార్యతో కుమారుడితో కలిసి కాశీకి వెళ్ళాడంట పరమేశ్వరుణ్ణి ప్రాధాయపడి వేడుకుందామని. మరి అలా వెళ్ళినప్పుడు అతనికి కాశీలో వృద్ధ రూపంలో ఉన్న వ్యక్తి కనిపించి, నువ్వేమి బాధపడకు, నీ కుమారుడి యొక్క గండం తొలగిపోయింది, ఎందుకంటే నీ కుమారుడు ఆ మృత్యుంజయుడికి లాల పోశాడు, పాలు పోశాడు, బువ్వ పెట్టాడు, బొజ్జగించాడు, అందుకే కుమారుడి యొక్క గండం తొలగిపోయిందని చెప్పాడంట. కుమారుడి యొక్క గండం తొలగిపోయిందని చెప్పాడంట. వెంటనే ఆయన ఉలిక్కిపడి లేచి, ఆహా ఏమిటి నాకు స్వప్నంలో ఇలా దర్శనం వచ్చింది, నా కుమారుడి గండం పోయిందా నిజంగా అని చెప్పి అనుకున్నాడంట. ఇంతలో వాళ్ళ కుమారుడు వచ్చి చేతిలో ఉన్న శివలింగం చూపించి, నాన్న నాకు ఇది చిన్నప్పుడు ఇక్కడే దొరికింది, దీన్ని విడిచిపెట్టేయమంటావా లేకపోతే ఉంచుకోమంటావా అని అడిగాడంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు, వద్దు నాన్న, ఆ మృత్యుంజయుడు నీకు తోడుగా ఉంటే నీకు ఎటువంటి గండాలు ఉండవని చెప్పాడంట. చెప్పండి అందరూ కూడా, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ.